కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు మన ఒంగోలులో డాక్టర్ జి రమేష్ బాబు గారు ఎంఎస్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజీ అండ్ ఎండ్రాలజిస్ట్, మూత్రకోశ కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యలు, శస్త్రచికిత్స వైద్య నిపుణులు, హైపోస్పడియాస్, చిన్న పిల్లల్లో మూత్ర మార్గానికి శస్త్రచికిత్సలు, విఐయు ఎండోస్కోపీ ద్వారా మూత్రనాళాన్ని సరిచేయుట, బిఎంజియు గ్రాఫ్ వేసి మూత్రనాళాన్ని సరిచేయుట, ప్రోస్టేట్ ఓపెన్ ప్రోస్టేట్ సర్జరీ, ట్రప్ మోనోపోలార్, ఎండోస్కోపిక్ ప్రోస్టేట్ రిమూవల్, బిపోలర్, సెలైన్ ట్రప్ మా ప్రత్యేకత, బ్లాడర్, సిఎల్టీ, పీసీసీఎల్, యూరినరీ బ్లాడర్ లో ఎండోస్కోపీ ద్వారా రాళ్లు తొలగించుట, యూరెట్రిక్ క్యాల్కులస్, యూఆర్ఎస్ఎల్ మూత్రనాళంలో రాళ్లు తొలగించుట, ఈఎస్డబ్ల్యూఎల్, పీసీఎన్ఎల్ కిడ్నీలో రాళ్లు తొలగించుట, ఆర్ఐఆర్ఎస్ మా ప్రత్యేకత లేజర్ ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట, పైలోప్లాస్టీ ఓపెన్ ల్యాబ్ పైలోప్లాస్టీ సరిచేయుట, రాడికల్ నెఫ్రెక్టమీ, సింపుల్ నెఫ్రెక్టమీ కిడ్నీలు తొలగించుట, లాప్రోస్కోపిక్ నెఫ్రెక్టమీ లాప్రోస్కోపిక్ ద్వారా కిడ్నీలు తొలగించుట, ఏవిఎఫ్ ఫర్ హెచ్డి వాస్కులర్ సర్జరీ, ఫిస్టులా ఇన్ డయాలసిస్ పేషెంట్, తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం క్రింద వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిపాలన సౌలభ్యం కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాల ఏర్పాటును తాము సమర్థిస్తామని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని తమ మేనిఫెస్టోలో కూడా ప్రకటించామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవాడిగా ఈ ప్రాంతం పైన అధిక ఫోకస్ ఏ విషయంలోనైనా సరే నేను అడిగిన దాదాపు అన్ని ప్రశ్నల్లో కూడా రాష్ట్ర సమాచారంతో పాటు జిల్లా వారీగా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన సమాచారం అడుగుతూ మరి ఏ రకంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయి అన్నవి తరచూ తెలుసుకుంటూ వాటిపైన మరి కార్యాచరణ చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ జిల్లాను, ఒంగోలును, ప్రకాశం జిల్లాను విస్మరించిన విషయం అందరికీ తెలిసిందే. రూపాయి ఇవ్వటం లేదు, తమిళనాడుకి ఇవ్వటం లేదు, కర్ణాటకకి ఇవ్వటం లేదు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామంటే ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాణం అయింది. అయినా ప్రత్యేక హోదా మేము అడుగుతాము, ఇస్తే బాగుండు అన్నప్పుడు ఖచ్చితంగా అడగండి, మేము కూడా ప్రయత్నిస్తాం. ఆ వ్యవస్థ నిర్మాణం జరిగితే అందులో మనకు ఖచ్చితంగా రావాలి, ఇంకా అదనంగా సహాయం ఆంధ్రప్రదేశ్కు రావాలి అని మేము కూడా ఆకాంక్షిస్తాం. ఈ రాష్ట్రం అనేక రాష్ట్రాల్లో మనకంటే తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో కూడా పాపులేషన్ మనకంటే తక్కువ ఉన్న జిల్లా కేంద్రం నిధులు ఇస్తానని మంజూరు క్యాబినెట్లో నిర్ణయం జరిగింది. 3,200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, 3,182 కోట్ల రూపాయలు క్యాబినెట్ నిర్ణయం చేసి. సో ఆ నిధులు తెచ్చుకోవాలి అంటే మీరు దానికి తగ్గ నిబంధనల్ని పాటించాలి కదా. గత సంవత్సరం ఈ స్కీమ్లో ఇచ్చినటువంటి నిధులకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 600 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇంకా చెల్లించాల. సో ముందు అది చెల్లించాలి. అది చెల్లించి నిబంధనలకు అనుగుణంగా మీరు వెళ్తే ఈ 3,200 కోట్లు తెచ్చుకోవచ్చు. నేను ఉన్న కొద్ది వారాల్లో ఈ ప్రభుత్వం అది చేస్తుందని, చేయగలదని నేను అనుకోవటం లేదు. వీళ్ళు వారం మరి కొత్త అప్పులు ఎత్తుకుంటున్న తరుణంలో త్వరగా కనీసం పశ్చిమ ప్రకాశం లాంటి ప్రాంతంలోనైనా, తీవ్ర సమస్య ఉన్న ప్రాంతంలోనైనా ఆ గత బకాయిలు చెల్లించి ఈ 3,200 కోట్లలో కొంతైనా తెచ్చి ఈ జిల్లాల్లో పెట్టండి, ప్రజలకు న్యాయం చేయండి. తాగునీరు అన్నది తీవ్రమైనటువంటి సమస్య ఈ ప్రాంతంలో, కొంత పల్నాడు ప్రాంతంలో, కొంత మరి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఉత్తర కోస్తా జిల్లా. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని వైకాపా యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని రామనగర్లో టార్గెట్ థ్రిల్ బేస్ క్యాంపును యువనేత ప్రణీత్ రెడ్డి సందర్శించారు. బేస్ క్యాంపును యువనేత ప్రణీత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. అట్లాగే దీపక్ నాతో ట్రావెల్ చేస్తున్నాడు, పొలిటికల్గా అన్నింటిలో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో దీపక్ ఇది ఆల్రెడీ 2 years బ్యాక్ స్టార్ట్ చేశాడు. నేను ఓపెనింగ్ అప్పుడు వచ్చాను. ఈ కోవిడ్ వల్ల మొత్తం ఆగిపోయింది ఈ టార్గెట్ థ్రిల్ అనేది. కోవిడ్ వల్ల స్పోర్ట్స్ పిల్లలు ఏం రాలేకపోయారు కాబట్టి ఆగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాడు. సో
పోయినసారిలా కాకుండా ఈసారి బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అట్లాగే ఇతను యాక్చువల్లీ వెరైటీ స్పోర్ట్స్ గేమ్స్ యాక్చువల్గా మామూలుగా ఒంగోలులో ముందు ఇలాంటివి ఎవరు పెట్టాల. షూటింగ్, మళ్ళీ MMA, బాక్సింగ్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో పిల్లలందరూ వెరైటీగా అదర్ దెన్ క్రికెట్ వేరే గేమ్స్ ట్రై చేసే యూత్ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు. నార్త్ ఇండియా నుంచి ఎక్కువ షూటర్స్ వస్తున్నారు. సో మన సౌత్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తే బాగుంటుంది. సో ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడమే గొప్ప విషయం. ఒక కోటే కాస్ట్ ₹1,00,000 ఉంటుంది. సో అన్నీ మీకు అందిస్తున్నారు. మీ కోచ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కోచెస్ ఉన్నారు. నవీన్ రికగ్నైజ్డ్ కోచ్, సర్టిఫైడ్ కోచ్. సో ఇలా కోచెస్ కూడా ఇక్కడ తీసుకురావటం, ఇలా స్టూడెంట్స్కి, పిల్లలకి అందుబాటులో తేవడం చాలా గొప్ప విషయం. సో ప్లీజ్ ఈ సర్వీస్ యూస్ చేసుకోండి. ఒంగోలు నుంచి మంచి స్పోర్ట్స్ పర్సన్ రావాలని కోరుకుంటున్నా. స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా సపోర్ట్ కావాలని నేను ఉన్నాను. సో దీపక్ లాంటి వాళ్ళు మేము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఇంక కొత్త గేమ్స్ రావు, ఓన్లీ క్రికెటే ఆడుతూ ఉంటారు ఒంగోలులో. సో ప్లీజ్ అందరూ వచ్చి మీ పిల్లల్ని స్పోర్ట్స్, చదువు ఒకటే కాదు, స్పోర్ట్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. హెల్త్ వైజ్ ఏ విధంగా చూసినా స్పోర్ట్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అందరూ ప్లీజ్ దీన్ని సక్సెస్ చేయండి. అట్లాగే సైనిక్ స్పోర్ట్స్ అని ఇంకొక వీళ్ళ కొలాబరేషను ABM కాలేజ్ గ్రౌండ్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. సో దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు పిల్లలు. అండ్ ఆల్ అథ్లెటిక్స్ ఉంటాయి దీంట్లో, స్పోర్ట్స్. సో ఆర్మీకి ట్రైన్ అయ్యే వాళ్ళన్నా గుడ్ ఛాన్స్. గారికి, మా ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 2 ఇయర్స్గా ఈ MMA స్టేట్ ప్రెసిడెంట్ గాను, మన దీపక్ గారు సెక్రటరీ గారు ఉంటూ దీన్ని నడుపుతూ వస్తున్నాము. ఈ కోవిడ్ టైంలో కూడా ఎంతో ప్రాబ్లమ్స్ తోటి తను చాలా కృషితోటి దీన్ని ముందుకు తీసుకొచ్చాడు. మన జిల్లా నుంచి మన స్టేట్ రిప్రజెంటేషన్ చేయటం చాలా గొప్పతనం. ఈ MMA అనేది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. దీనిలో అన్ని రకాల స్పోర్ట్స్, పిల్లలకి కాన్ఫిడెన్స్ రావడం, తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తను ఎంతో కష్టపడి ఈ కోచెస్ నుంచి బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఉంచి ట్రైనింగ్ ఇప్పిస్తూ ముందుకు సాగుతుంది ఇది. తర్వాత 1 ఇయర్ బ్యాక్ మన క్లబ్ నుంచి బేస్త్రీల్ క్యాంప్ నుంచి ఒక గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది బాంబేలో ఈ MMA తరపున. ఇవన్నీ కూడా మళ్ళీ ఈరోజు మన ప్రణీత్ బాబు గారి చేతుల మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని మన స్టేట్కి గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి గ్రాండ్గా ఓపెన్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే జిల్లా స్థాయిలోనే పిల్లలు, బాలబాలికలు పాఠశాల స్థాయి నుంచి కూడా క్రీడా రంగానికి మరి అందరినీ కూడా ఒక గిఫ్ట్గా అందించే ఒక బాధ్యతని మరి దీపక్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లకి అడిక్ట్ అయ్యి అసలు శరీర దారిద్ర్యం లేక ఊబకాయం రావడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడో ఒక వయసు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కూడా జిమ్కి వెళ్ళడం జరుగుతుంది. అట్లా కాకుండా చిన్న వయసు నుంచే మరి శారీరక దారిద్ర్యం కావాలి అంటే కంపల్సరీగా ఇలాంటి స్పోర్ట్స్ స్కూల్ లాంటిది మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో మరి స్విమ్మింగ్ పూల్ ఉంది, స్కేటింగ్ ఉంది, రైఫిల్ షూటింగ్ ఉంది, అలాగే పిల్లలకి ఎంతో సంతోషాన్ని కలిగించే గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గేమ్స్. కాబట్టి స్పోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అందులో కూడా ఈ యొక్క విద్యార్థులు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా మీ పిల్లల యొక్క శరీర దారిద్ర్యానికి కానీ అలాగే మానసిక ఉల్లాసానికి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి కనుక అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా అట్టడుగు స్థాయి నుంచి కూడా ఉండే పిల్లలకి మరి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి కూడా మరి డెవలప్ అవుతున్న తరుణంలో మనకు మానసిక ఉల్లాసం కావాలంటే ఇలాంటివి కంపల్సరీగా మనకు అవసరం అవుతుంది. కాబట్టి అంతేకాదండి, ముఖ్యంగా మనకి టార్గెట్ ట్రిల్ బేస్ క్యాంప్ హెల్త్ ఫిట్నెస్ స్పోర్ట్స్ క్లబ్ అని చెప్పి ప్రారంభించాము. తర్వాత ఈ కోవిడ్ వల్ల 2 ఇయర్స్ రన్ చేయలేదు, ఫిట్నెస్ వరకు రన్ అవుతూ వస్తుంది మార్నింగ్ టైము. సో ఇప్పుడు పూర్తి అన్ని రకాలుగా అన్ని విధాలుగా మేము అన్నీ ప్రిపేర్ అయ్యి ఇంటర్నేషనల్, నేషనల్ సంబంధించిన కోచ్ల్ని, ట్రైనర్స్ని ఇక్కడ మేము తీసుకువచ్చి MMAలో ఫిట్నెస్కి సంబంధించి రంజన్ అని చెప్పి ప్రముఖ MMA ఇంటర్నేషనల్ ప్లేయర్ మన దగ్గర ట్రైనర్గా వచ్చి ఉన్నారు.
అలాగే రైఫిల్ షూటింగ్ సంబంధించి విజయవాడలో విక్టరీ స్పోర్ట్స్ క్లబ్తో మేము అనుసంధానమయ్యి ఇక్కడ మేము నూతనంగా మళ్ళీ ప్రారంభిస్తున్నాము. దానికి సంబంధించిన కోచ్ సర్టిఫైడ్ కోచ్ నవీన్ గారు కూడా మన దగ్గర వర్క్ చేస్తున్నారు. సో దీనికి అలాగే ఇంకోటి ఫిజికల్ ఫిట్నెస్ సైనిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మేము కూడా వాళ్ళతో టైఅప్ అయ్యి గ్రౌండ్ వర్కౌట్స్ కూడా మేము స్టార్ట్ చేసాము. అలాగే ఇక్కడ క్రాస్ ఫిట్ జిమ్ కూడా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్కేటింగ్ ఉంటుంది. పిల్లలకి ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం మొత్తం వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో వారి యొక్క పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా ఫిట్నెస్ సంబంధించి హెల్త్ ఫిట్నెస్ సంబంధించి ఫిజియోథెరపీ కూడా అందుబాటులో ఉంటుంది, క్లినికల్ ఫిట్నెస్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ విధాలుగా ఉంటుంది. అలాగే అదే తరుణంలో పిల్లలకు కూడా అదే సమయం వేస్ట్ కాకుండా స్కేటింగ్, స్విమ్మింగ్ కూడా, రైఫిల్ షూటింగ్, మిగతా ఇతర ఆటలను కూడా వాళ్ళు ఇక్కడ నేర్పించుకోవచ్చు. ఇవన్నీ ప్రొఫెషనల్ కింద దీపక్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమంలో ఫస్ట్ నన్ను అప్రోచ్ అవడానికి వచ్చింది నా మినీ స్టేడియంలో వాళ్ళు కోచింగ్ ఇస్తామని వచ్చారు. దానిలోనే భాగంగానే మన దాంట్లో ఆల్రెడీ దీపక్ గారు స్కేటింగ్ నిర్వహించి గ్రాండ్ సక్సెస్గా ప్రోగ్రాం నడిచింది. మన మినీ స్టేడియంలో కొన్ని ఈవెంట్స్ ఇక్కడ అథ్లెటిక్స్లో కావాల్సిన ఈవెంట్స్ అన్నీ మన గ్రౌండ్లో అవైలబుల్ ఉంది. కానీ ఏంటంటే ఎండి గారి పర్మిషన్, మన సార్ పర్మిషన్ తోటి ఫ్యూచర్లో అక్కడ పర్మిషన్ తోటి చేసేట్లుగా కూడా ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకునే విధంగా అట్టడుగు నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్ తోటి ఏర్పాటు చేయవలసిందిగా దీపక్ గారిని ఇంకొకసారి అడుగుతున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది రావాలి, ఇది గ్రాండ్ సక్సెస్ కావాలి. అలాగే దీపక్ గారికి, అలాగే మేయర్ గారికి, మరియు మన ఎంఎంఏ ప్రెసిడెంట్ గారికి, అందరికీ, డిఎస్ఓ గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. నేను రైఫిల్ షూటింగ్ కోచ్ అండి ఇక్కడ. యాజ్ వెల్ యాజ్ చాలామందికి షూటింగ్ గురించి చాలామందికి తెలియదు. అందరూ ఇది కాస్ట్లీ గేమ్ అని అనుకుంటారు. బట్ ఇది కాస్ట్లీ గేమ్ అయినా సరే అతి తక్కువలో మన ఇక్కడ షూటింగ్ అనేది నేర్పడం జరుగుతుందండి. చాలామందికి షూటింగ్ వల్ల యూజెస్ ఏంటో చాలామందికి తెలియదు. దీనివల్ల యూజెస్ ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ రావడం కానీ, యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్కరికి స్టడీస్లో యూజ్ అవుతూ ఉంటుందండి. మెయిన్గా వచ్చేసి స్పోర్ట్స్ అనేది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయండి పిల్లలకి కూడా. అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరికి ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్తో పాటు వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కూడా బాగా పెరుగుతుందండి. వాట్ అనేది తెలుస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి మెంటల్ స్టెబిలిటీ అనేది బాగా పెరుగుతుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని, అలాగే మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా దివ్యాంగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. చేస్తున్నాము. దీన్ని చేయడానికి కారణం ఏంటంటే కందుకూరు, అద్దంకి ప్రకాశం జిల్లాలోనే ఉండాలని, ముఖ్యంగా రామాయపట్నం ప్రకాశం జిల్లాలో ఉంటే జిల్లాకి చాలా ఆదాయ వనరులు వస్తాయి. నెల్లూరుకి ఆల్రెడీ కృష్ణపట్నం ఉంది, ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ రామాయపట్నం కూడా నెల్లూరు జిల్లాకి వెళ్తే ప్రకాశం జిల్లాలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారు, ఎంతో ఆదాయం మొత్తం కూడా పోతుంది. కనుక రాజకీయ నాయకులందరూ కూడా, అధికారులు కానీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో వారి అవసరాల కోసం జిల్లా కేంద్రాలకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పశ్చిమ ప్రాంతం జిల్లా హెడ్ క్వార్టర్స్ సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి మార్కాపురం కేంద్రంగా కనుక ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి మండలాలన్నీ డివిజన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని, అదేవిధంగా రామాయపట్నం పోర్టును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించడం ద్వారా ప్రకాశం జిల్లా అభివృద్ధితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆ జిల్లాను కూడా, రామాయపట్నం పోర్టును కూడా ప్రకాశం జిల్లాను కొనసాగించాలి. ఆల్రెడీ కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ కందుకూరు జిల్లాను కూడా నెల్లూరు జిల్లాలో కలిపితే 2 పోర్టులు ఆ జిల్లాకి వెళ్ళే అవకాశం. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట 6వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులకు మద్దతు తెలిపిన మార్కాపురం జిల్లా సాధన సమితి వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ దీక్ష కూర్చోవడం నుండి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, మార్కాపురం జిల్లా సాధన సమితి తరఫున అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, నా పాదవందనాలు. ఈరోజు మార్కాపురం అనేది ఏదో ఇప్పటికిప్పటికీ మార్కాపురం జిల్లా కావాలని కొత్తగా అడగట్లా. ఒకప్పుడు ఉన్నదే
మార్కాపురం అనేది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఈ ప్రాంతం 1937లోనే ప్రకాశం జిల్లాలో ప్రకాశం అనే పేరు లేనప్పుడే మార్కాపురం జిల్లా కాన్స్టిట్యూన్స్ గా ఉంది. అప్పుడున్నటువంటి 1957లో గుజ్జల యలమందరెడ్డి గారు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1962లో చేగిరెడ్డి బాలరెడ్డి గారు వారు కూడా ఈ ప్రాంతానికి మార్కాపురం పార్లమెంట్ సభ్యులుగా వారు కూడా ఈ ప్రాంతానికి వహించారు. అలానే ఈ ప్రాంతం మీద ఎందుకో వివక్షత ఎక్కువగా అంటరానితనం అంటారు చూడండి. అలానే ఈ ప్రాంతంలో ఎందుకో మరి రాజకీయంగా అనేది నేను మాట్లాడుతాను కాదు, ఈ ప్రాంతం మీద ఎందుకో వివక్షత అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఏదో ఈ 5-10 సంవత్సరాలు కదండి, ఒక 78 సంవత్సరాల ముందు పోతే కూడా ఇక్కడ ఎందుకో వెనుకబడినటువంటి ప్రాంతంగా ముద్రపడిందే కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పుకోవడానికి పెద్దగా ఇక్కడ ఏమీ వనరులు లేవు. ఉన్నది ఒక్కటే మార్కాపురం పలకలు పరిశ్రమ ఒకటి, అది చెప్పుకోవడానికి తప్పితే అది కూడా ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఏమైనా ఈ ప్రాంతం సంబంధించిన సమస్యల మీద ముఖ్యాంశాలు. పరిపాలన సౌలభ్యం కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.